హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బిందుగోన కిచెన్ అండ్ వ్లాగ్స్. మన ఛానల్లో వ్లాగ్ వచ్చి చాలా అంటే చాలా డేస్ అయిపోయింది కదండి. సో ఈ వ్లాగ్ వచ్చేసరికి మా మామ వాళ్ళ హౌస్ వార్మింగ్ వ్లాగ్ అనమాట. సో కింద ఉండేది అమ్మ వాళ్ళు ఉంటారు. సో పైన మా మామ వాళ్ళు వచ్చినప్పుడు ఉండేదానికి ఇల్లు ఉంటుంది అని చెప్పి సో పైన సింగిల్ బెడ్రూమ్ లెక్క వేసుకున్నారనమాట. సో అది ఈరోజు గృహప్రవేశము. సో గృహప్రవేశం టైం వచ్చేసరికి మాకు మిడ్ నైట్ వచ్చిందనమాట. అంటే థర్డ్ నైట్ అంటే ఫోర్త్ తెల్లవారుజామున 12:30 అరౌండ్ 12:30 ఆ టయానికి పాలు పొంగిచ్చినాము. అండ్ ఫోర్త్ను వచ్చేసరికి సత్యనారాయణ స్వామి పూజ జరిపించారనమాట. సో అలా నేను డెకరేషన్ మొత్తము వీడియో తీసే లోపలికే మా అమ్మ వాళ్ళు వచ్చేసేసారనమాట. అండ్ ఇక్కడ నేను కూడా రెడీ అయిపోయాను. అండ్ అక్కడ మా అక్క వాళ్ళు ఎల్లో శారీ వచ్చేసరికి మా మామ వాళ్ళ వైఫ్ అనమాట. సో వాళ్ళందరూ ఏంటంటే దేవుడి పటాలకి బొట్లు పెడుతున్నారనమాట. సో ఇంకా బయటే ఏమి అని అంటే ఇంట్లో కింద ఉండేది అమ్మ వాళ్ళు కదా, అందుకోసము ఇట్లా వరండాలోనే పెట్టుకొని అన్నీ ఇంకా మనం పూజ చేసే ఇంటికి లోపల ముందరగా తీసుకుపోకూడదు కాబట్టి ఇట్లా పెట్టుకొని వెళ్తున్నారనమాట. అండ్ మా అత్తమ్మ వాళ్ళందరూ వచ్చేసరికి ముందర రోజే వచ్చేసేసారు. మా మామ ఉండేది వచ్చి కార్వాడ్లో ఉంటారు కదా, సో అక్కడ నుంచి ఒక 2 days బిఫోరే వచ్చేసేసి ఇంకా సామాన్లకి కావాల్సినటివన్నీ తెచ్చేసేసుకున్నారనమాట. అండ్ ఇక్కడ అమ్మ వచ్చేసరికి ప్లేట్లో పప్పు ఉప్పు అవన్నీ కూడా సర్దేస్తుంది అనమాట. అంటే గృహప్రవేశానికి కావాల్సినటువన్నీ ఇక్కడ సిద్ధం చేసేసుకుంటున్నాము. మేము ఆ రోజు 12:10 అనుకుంటా అనమాట. 12:10 12:30కి పాలు పొంగిచ్చేది ఉండింది. సో 10:30కే వచ్చేసేసి ఇవంతా మేము ప్రిపేర్ చేసేసుకుంటా ఉన్నామన్నమాట. ఇదంతా ప్రిపేర్ అయిపోయిన తర్వాత ఇంకా గోమాతకి పూజ చేసేసుకొని ఇంకా గుమ్మడికాయ కొట్టేసి ఇంకా లోపలికి గృహప్రవేశం చేసేది కదా, సో అదంతా ఒక 1 hour పూజ ఉంటుంది అని చెప్పేసి కొంచెం గబానే స్టార్ట్ అయిపోయామన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసరికి గోమాతను కూడా తీసుకొని వచ్చేసారు. ఇంకా మేము అక్కడ బొట్లు పెట్టేసేస్తున్నాం అనమాట. బొట్లు పెట్టేసి గోమాతకి పూజ అయిపోయిన తర్వాత గృహప్రవేశం అయిపోయింది. సో ఈ వ్లాగ్ మొత్తం చూడండి, చాలా బాగా అంటే చాలా బాగా అనిపించింది అనమాట. అయితే పొంగల్కి పాలకి 9 ఇటుకలు దండం పెట్టుకుంటారు. కవీనాపమస్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనుశృణ్వన్నోతిపిస్సేదసాదనం శ్రీమన్మహాగణాధిపతయే సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురువే సర్వలోకానాం విషయే ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మార్థ కామ్య మోక్ష చతుర్విధానం శ్రీరంగధానేశ్వరీం ధాసి బుద్ధసంస్థదేవనతాం లోకైర్యపాంకురం శ్రీమన్మందకటాక్షలర శ్రీ లక్ష్మీ దేవతాభ్య నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి సువర్ణ ఖచ్చిత వజ్రసింహాసనం సమర్పయామి. పాదయోః పాదం సమర్పయామి. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. ముఖే శుద్ధాచూర్ణం సమర్పయామి. ఉపచారిక స్నానం పట్టుకున్నా బాబా దీక్షతాం ధూపమాగ్రావయామి. సాక్షాత్ ప్రత్యక్ష దీపం దర్శయామి. నైవేద్యం అట్టుపళ్ళు తీసుకునేసి మొత్తం తల ఒకటి తీసుకోండి. ఒక దూడకి ఒక రావుకి అట్లా ముందుకు వచ్చేసి అట్టుపళ్ళు నైవేద్యం పెట్టేసి అటు సైడ్ నుంచి తిప్పుకొని మళ్ళీ వెనక్కి రండి. ఓం భూర్భువ స్వః తదురేణ్యం భర్గో దేవస్దేవే దివే నః ప్రచోదయాత్ సత్యం పశ్యామి దేవ అమృతమస్తు. అమృతమస్తు అవసరార్థం కదలీపర నివేదనం సమర్పయామి. ప్రాణాయ సుధాపానాయ స్వామి ధ్యానాయ సుధానాయ శ్రవణాయ స్వరూపిణే స్వాహం. మధ్య మధ్యపాని సమర్పయామి. ఉత్తరాభూషణం పాదవక్షాణస్తవక్షాన్ సమర్పయామి. ముఖే శుద్ధాది గోమాత దేవి దేవతాభ్యో నమః. నానావిధ పరిమళ ఆనంద కర్పూరం సమర్పయామి. నీకు కూడా పెడతారు ఉండరా నీకు కూడా పెడతారా రే. సరే ఉండు, టమాటో హారతి తీసుకోండి అమ్మా. లోపలికి వెళ్ళిన తర్వాత లోపల పెట్టండి. టైం పటాలు తీసుకోండి చేతిలోకి. పటాలు తీసుకోవాలా? అక్కడే పటాలు తీసుకోలే. ఏమేమి పటాలు ఉన్నాయి? వినాయకుడు పిల్లవాడికి, లక్ష్మీదేవి అబ్బాయికి వినాయకుడిని తీసుకున్నాయన. సత్యనారాయణ స్వామి పాపం తీసుకోను. ఇంకో పట ఎవరు తీసుకుంటాడు? వాడే ఈ కొడుకేడే. ఉప్పు పప్పు ఊరగాయ అవన్నీ ఎక్కడ ఉన్నాయి? ఇక్కడ ప్లేట్లో అవి కూడా తీసుకున్నాం.
ఇట్లా ఎడం పక్కే ఉండాలి మా ఎప్పుడు కూడాను నీళ్ళ వేయలేదమ్మా. మామ పక్కకు పోనైనా నువ్వు ఇటు దిప్పు ఆ, మేస్త్రి రండి, గుమ్మడికాయ తీసుకోండి. అట్టం వచ్చేస్తుంది ఉండు వస్తుంది కానీ గుమ్మడికాయ తీసుడి వెలిగించండి. యజమానస్య నూతన గృహ ప్రవేశ ప్రారంభ సమయే సకల నరఘోష నరదిష్టి నివారణ సిద్ధ్యర్థం కుష్మాండం బలిం దదామి. మానవ మహంతమతమాన అర్భకం మానవ ఉక్షంతమతమాన ఉక్షితం మానవధి పితరం మోతమాతరం ప్రియస్తమాన రుద్రరీష మానస్తోకేతనే ఆశమాన ఘోషమాన శ్వేషరీష వీరాన్ మానవ రుద్రవామితో నమసా విధేమతే. కుష్మాండం బలిం దదామి. అట ఇంటికి కూడా ముద్దలు తీసుకొని ఇక్కడ ఇక్కడ గడప వేయండి, పైన కూడా వేసేసి రండి. రెండు ఆపోజిట్ వేయాలి. టెంగస్కొని కొట్లు సర్వేభ్యో సర్వేభ్యో నమస్తే రుద్రరూపేభ్యః. నూతన గృహ ప్రవేశ ప్రారంభ సమయే సకల నరఘోష నరదిష్టి నివారణ సిద్ధి. ఏమ్మా బరువు అప్పుడే ఎక్కువైపోయిందా? వీళ్ళు వచ్చేటప్పుడు మీరు ఎదురు రావాలి, మళ్ళీ వీళ్ళతో పాటు పైకి రావాలి. కొట్టి కొట్టి టెంకాయ కొట్టి అదిగో అది తీసుకో. తీసుకోండి, నీళ్ళ బిందె తీసుకోండి. దమ్మా ముందుకురా. ఓం కుడికాలు పెట్టండి. ధ్రువం తైరాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువం ఇంద్రశ్చాగ్నశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం ధ్రువం అయం ముహూర్తస్సు ముహూర్తోస్తు. గృహలక్ష్మీ దేవతాభ్య నమః. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, ఆవాహయామి. సువర్ణ ఖచ్చిత వజ్రసింహాసనం సమర్పయామి. పాదయోః పాద్యం సమర్పయామి, హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఉపచారిక స్నానం సమర్పయామి. అక్కడ కాత్తి కర్పూరం ఉంది అక్కడ. ఉపచారిక స్నానం సమర్పయామి, గంధాన్ని సమర్పయామి, పుష్పైః అక్షతైః పూజయామి. ఓం ప్రకృత్యై నమః, వికృత్యై నమః, విద్యాయ నమః, సర్వభూతహిత ప్రదాయ నమః, శ్రద్ధాయ నమః, విభూత్యై నమః, శ్రద్ధే నమః, పరమాత్మనే నమః, వాచ్యై నమః, పద్మాలయ నమః, పద్మాయ నమః, శుచే నమః, స్వాహాయ నమః, స్వదా నమః, సుధాయ నమః, ధన్యాయ నమః, లక్ష్మీ నమః, నిత్యపుష్టాయ నమః, విభావర్య నమః, ఆదిత్య నమః. కొంచెం గట్టిగా కొట్టమ్మా. జరొక ఉప్పు పెట్టేసి. దాంట్లో పెట్టి పెట్టి ఓం భూర్భువ స్వహం తత్ర అన్యం వర్గదే వసదేవదే నః ప్రచోదయా సత్యం దృశ్యేన పశ్యంచామి. అమృతమస్తు అమృతవసనస్య అవసరార్థం ఖండన నారికేళ నివేదనం సమర్పయామి. కదలీఫల తాంబూలాన్ని సమర్పయామి. పక్కన ఒక సైడ్కి పెట్టేయండి. కర్పూరం తీసుకోండి, ఇంకొక ముక్క కూడా కర్పూరం ఈ చివర ఆ చివర పెట్టేసి వెలిగించండి అమ్మా. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. ద్వారలక్ష్మీదేవతాభ్యో నమః. ఆనందకర్పూర నీరాజనం సమర్పయామి. కుంకుమ తీసుకొని చేతిలోకి కుంకుమ బొట్టు పెట్టుకోమ్మా. మీరు బొట్టు పెట్టుకోండి. ఇక్కడ ఉండే ఆడవాళ్ళకి అందరికి బొట్టు పెట్టండి. తీసుకో. ఇక్కడ ఉండే ముత్తైదువులకు బొట్టు పెట్టండి. ముందు ఆడపడుచు పెట్టమ్మా. తర్వాత అమ్మాయి బిడ్డకు పెట్టు, తర్వాత అత్తమ్మకు పెట్టు. ముగ్గురు పెట్టుకొని గబాన్ రా లక్ష్మీదేవి పట పెట్టు, అన్నకు పెట్టు, ఏదో మగవాళ్ళు పర్లేదులే. ఉన్నీలే పూజ చేసిన కుంకుమ కదా. అక్కడ మూలన పెట్టేసి అమ్మ కుంకుమ. పటం తీసుకోండి. పెట్టండి తీసుకో. దగ్గరికి రండి ఇద్దరు. దగ్గరకు వచ్చి కుడికాలు తన్ని కుడి కాలుతో గ్లాసును తన్నుకుంటూ లోపలికి వెళ్ళిపోవాలా. కాలు వెనక్కి పెట్టకూడదు. ఆమె తన్నాల్సింది. మా బాగా ఇసురుకోవటం అమ్మా వినపడిందా? తన్నుకుంటూ వెళ్ళిపోవడమే, కాలు వెనక్కి పెట్టకుండా వెళ్ళాలి. ఓం ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంతి ఇంద్రశ్చాగ్నశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం ధ్రువం అయం ముహూర్తస్సు ముహూర్తోస్తు. కుడికాలు పెట్టిన ఆయన కుడికాలు పెట్టు పాప. అయం ముహూర్తస్సు ముహూర్తోస్తు. ఏతే సుముహూర్తకాలే సూర్యాదినాం నవానాం గ్రహాణాం అత్యంత విషయ ఆనుకూలితా బల సిద్ధిరస్తు. అదే లోపలికి వెళ్ళండి. టెంకాయలు తీసుకోండి. కొబ్బరికాయ కొట్టిన తర్వాత కర్పూరం వెలిగించాలి.
आरण्यं ग्राम्यास्यं तस्मादित्या सर्वतः निर्विघ्नेन कंठमस्य गौबाहु कावूरुपादामुच्चैते ब्राह्मणो सुमुखमासे बाहुराजन्यकृतः पूर्वदर्शयत्पश्चाः अद्य आभयादर्शनं अध्यात्मं गोविन्दस्वस्नाहं तथा लोकाभिकल्पयन् वेदाहमेधं पुरुषं महान्तम् आदित्यवर्णं तमसस्तु भारे सर्वाणि रूपाणि विचरदेयः नुष्कापलादेचुनरा नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् स्वामिदेवताभ्यो नमः लक्ष्मीं क्षीरसमुद्रतनयां श्रीरङ्गधामेश्वरीं रमा सहित वीर वेंकट सत्यनारायण स्वामी नमः श्री राजराजेश्वरी देवताभ्यो नमः కింద అయ్యవాడిలో పెట్టిపోరా నువ్వు कारण అట్టండి ఏమా అట్టండి అమ్మాయి గడగట్లు వచ్చేసి దీని మీద మోత ఎక్కడ ఉంది గొడవ మీద పాలగిన్న మీద మోతలు అంటాడు కవర్లలో ఉన్నాయి సముద్రం తీసుకో विद्याबलं दैवबलं तदेव लक्ष्मीपदेते गिरिगं स्मरामि यत्र योगेश्वर कृष्ण यत्र पार्थोद्रवतरः तत्र श्री विजयोर्भूति ध्रुवाणि धर्मधर्ममां प्रति सकल कल्याण भाजनं यत्र जायते पुरुषस्तमयं नित्यं व्रजामि शरणं हरिं सर्वदा सर्वकार्येषु नास्ति तेषां मङ्गलं येषां हृदयस्थो भगवान् मङ्गलायतनं हरिः लाभस्तेषां जयस्तेषां कुतस्तेषां रामवहं येषाम् इन्दीवरस्यामो हृदयस्थो जनार्दनः आवदाम भट्टारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं पूजो पूजो नमाम्यहं सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधके कुर्बाणं साङ्गं स्वदैत्यवचोद्वारसमेतं చెప్పండి గ్రహమండలే మధ్యే గోధుమ ధాన్యశోభరి విరాజితాపయామి పూజయామి మధ్యలో అంతరాయకం పుష్పమేళ పాఠ్యలా ఆరాధన స్వాపురుషమస్తు దండం పెట్టుకొస్తా అది నవధాన్యాలు అందరికీ తలా 2 చేతుల్లో తీసుకోండి మీరు మీ తర్వాత మీ భార్య తర్వాత మీరు అందరూ కూడా 3 ప్రదక్షిణాలు చేయండి హోమం చుట్టూ ఆవాహనీయాయ మహావేద్యై నమో నమః కాండద్వయ ఉపపాద్యాయ కర్మ బ్రహ్మ స్వరూపిణే స్వర్గ అపవర్గ రూపాయ విఘ్నేశాయ నమో నమస్తే విఘ్నేశ అచ్యుత మాధవ గోవింద కృష్ణ విష్ణు శ్రీకేశ అనంత కేశవ మధుసూదన విఘ్నేశాయ నమో నమస్తే స్వామి చెప్పినప్పుడు నవదాన్ని వేసి పూర్ణాహుతి ఉత్తమాం జ్యోతిం సర్వం వై పూర్ణాహుతి సర్వానేతి ఆప్నోతి అదో వయం వై పూర్ణాహుతి అస్యామేవ ప్రతిష్టతే స్వాహా పూర్ణాహుతి ముహూర్తస్సు ముహూర్తోస్తు ఏతే సుముహూర్తకాలే సూర్యాదినాం నవానాం గ్రహణాత్యంతర్షయ ఆనుకూలితాఫలసిద్ధిరస్తు చుట్టూ వేయండి
ఆ సెల్ టెరాబైట్ అంటే 1000 ఎంబీలు కలిసి ఒక టెరాబైట్ వస్తుంది. అందుకని టెరాబైట్ ఏమన్నా దాని మనం అడుగుతున్నాను. జాలి ముందు మీ వారితో వసోధారాంజతోటి సంచమే మహించమే కామస్తమే సోమసంచమే పుత్రంచమే ద్రవిణంచమే ఇంతాచన నిష్టాచమే. ఓం శాంతి శాంతి శాంతి. దేవుడు రూపాలు వస్తాయి. గ్రూప్ ప్రవేశం అయిపోయి పాలు పొంగి చేసేసిన తర్వాత హోమగుండం కూడా వేసేసారనమాట. సో హోమగుండం చుట్టూ ప్రదక్షిణం చేసేసుకున్న తర్వాత ఇక్కడ బయటకు వచ్చేసి మేమందరం ఏంటంటే మార్నింగ్ సత్యనారాయణ స్వామి వ్రతానికి వచ్చిన వాళ్ళకి ఏంటంటే గిఫ్ట్లు ఇస్తాం కదా, రిటర్న్ గిఫ్ట్స్. సో అవన్నీ మనము ప్యాకేజ్ చేసి పెట్టేసామన్నమాట. సో ఇక్కడ వచ్చేసరికి ఇది రిటర్న్ గిఫ్ట్ వచ్చేసరికి కుంకుమ బర్ని అనమాట. ఇప్పుడు ఇలా వస్తున్నాయి కదా పూజ సామాగ్రి లెక్క కుంకుమ బర్నీలు అలాగా. సో అలాంటివి తీసుకున్నామన్నమాట. సో ఇంకా గిఫ్ట్లన్నీ సర్దేసేసి ఇంకా పాలు పొంగిచ్చేసేసిన తర్వాత సామాన్ అంతా కూడా ఇంకా ఇంటి లోపల పెట్టేసుకోవచ్చు కాబట్టి ఒక బెడ్రూమ్లో ఒక అర్మాన్ మొత్తం మా మామ వాళ్ళ సామాన్ అంతా సర్ది పెట్టేసి ఇంకా కిందకి వెళ్ళి ఒక 2 hours పడుకునేసాము. ఎందుకంటే మార్నింగ్ 10:30కి కాబట్టి సత్యనారాయణ స్వామి పూజ. ఇంక ఇది వచ్చేసరికి మార్నింగ్ అనమాట. మార్నింగ్ నేను పైకి వచ్చే లోపలికే అక్క వాళ్ళందరూ పూజ అంటే మామూలుగా మనము దేవుడి మందిరంలో పూజ చేసి పెట్టేసుకుంటాం కదా. సో అలా పూజ చేసి పెట్టేసి అలాగే పొంగల్ కూడా చేసేసి ఉన్నారనమాట. అండ్ ఇక్కడ వచ్చేసరికి పూజారి వాళ్ళు కూడా వచ్చేసారు. అండ్ సత్యనారాయణ స్వామి మండపాన్ని కూడా ఇలా అయితే రెడీ చేసేసారనమాట పూజారులు వచ్చేసి. సో ఇక్కడ ఇంకైతే పూజ స్టార్ట్ అయిపోయింది. నేను వ్రతం మొత్తము షూట్ చేయలేదండి. ఎందుకనంటే కొంచెం కింద వచ్చే వాళ్ళని పలకరించాలి. సో అలా అంతా కొంచెం పని కూడా ఉంటుంది కదా. సో అలా అంతా అయిపోయింది. అండ్ ఇక్కడ వచ్చేసరికి మా అమ్మ వాళ్ళు బట్టలు పెడుతున్నారనమాట. అంటే పుట్టింటి తరపున అంటే మా అమ్మ భార్య వాళ్ళ తరపున లెక్కన అమ్మ వాళ్ళు ఇక్కడ బట్టలు పెడుతున్నారనమాట. సో అమ్మ వాళ్ళు పెట్టిన బట్టల్ని ఇంకా కట్టుకొని పూజలో కూర్చున్నారనమాట. సో మనకి పూజ ఒక సగం అయ్యే లోపలికి ఇంకా మన ఇంటి దగ్గర వాళ్ళు బంధువులు అందరూ కూడా వచ్చేసారనమాట. సో ఇదేనండి కళ్యాణి అంటే మా మామ భార్య పేరు కళ్యాణి. సో తనకి తీసుకున్న శారీ అనమాట. సో అలా అయితే రెడీ అయిపోయారు. సో రెడీ అయిపోయిన తర్వాత ఇంకా వెళ్ళి పూజలో కూర్చునేసారనమాట. సో పూజ స్టార్ట్ అయిపోయి సగం ఒక 20 minutes అయిన తర్వాత ఇంకా అందరూ రిలేటివ్స్ అందరూ రావటం మొదలుపెట్టారనమాట. ఇంకా పూజలు అందరం కూర్చొని ఉంటే ఇంక వచ్చే వాళ్ళని కొంచెం రిసీవ్ చేసుకుంటా కూడా ఉండాలి కదా అని చెప్పి నేను కిందకి అమ్మ వాళ్ళు కూడా కిందకి పైకి అలా వస్తూ ఉన్నామన్నమాట. కొంచెం పెద్దలు చేయడమ్మా. సన పరిషత్ దుర్గా విశ్వానావేవ దుర్గాగ్ని పంచలోక వారక మధ్య దుర్గా దేవతాభ్య నమః. సాంగం సాయుధం సవాహనం సులిక్తపత్రం సువార్షవేదం దుర్గా దేవతమావాహయామి స్థాపయామి పూజయామి. పుష్పం స్థాపనానంతరం ఇదం పుష్పం ఇదం తద పాద్యం సకలారాధనై స్వా పూజితమస్తు. ఓం గణానాం త్వా గణపతిం భవామహే కవిం కవీనాం సమస్తవం. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనుష్ణ్వన్నోతిభిశ్రీదసాదనం. పంచలోక బాలక మధ్య మహాగణాధిపతి నమః. సాంగం సాయుధం సవాహనం సులిక్తపత్రం మహాగణాధిపతి మహావాద పుష్పమిన పాఠ్యం సకలారాధనై స్వా పూజితమస్తు. ఓం క్షేత్రసగనా వైద్యమిధేయం జామసి కామస్యపోషిత్సనాం రాజవిషయం. పంచలోక బాలక మధ్య క్షేత్ర బాలక దేవతాభ్య నమః. సాంగం సాయుధం సవాహనం సులిక్తపత్రం పంచలోక బాలక మధ్య వాస్తుపురుష దేవతాభ్య నమః. సాంగం సాయుధం సవాహనం సులిక్తపత్రం వాస్తుపురుష దేవతమావాహయామి స్థాపయామి పూజయామి. స్థాపనానంతరం ఇదం పుష్పం ఇదం గణపతిం పాఠ్యం సకలారాధనై స్వా. కేతుం గుణామే చతమే పేషో మర్యాపేషే సంప్రభ్యాయిదాః సచిత్ర చిత్రం చిదయం వస్వై చిత్ర చిత్రై వైదాం చంద్రం వైదుర్వీరం భవంతం చంద్రాకృతి వస్వాం. బ్రహ్మ దేవానామది కవినాం శుల్ గ్రాణం శుభగానాం శోనో బృధనాగం సుధి ద్రవణాం పవిత్రమతీద్రై పద్మం. ఓం భూర్భుస్వహం కేతుగణా గచ్చాం కేతుగణం సాంగం కింద నేను प्राणाय स्वाहा अपानाय स्वाहा ज्ञानाय स्वाहा उदानाय स्वाहा समानाय स्वाहा ब्रह्मणे स्वाहा मध्य मध्यवाने समर्पयामि. उत्तरापोषणं पाद प्रक्षालस्थ प्रक्षालन समर्पयामि. मुखे शुद्धा आचमनीं समर्पयामि.
ఒక సైడ్ పండు తాగి నమస్కారం చేసుకోండి. పూగి వల్లిశకర్పూరై నాగవల్లిద్రయుతం ముక్తాచం సమాయుక్తం తాంబూలప్రతిహితాం తాంబూలం సమర్పయామి. నీరాజనం ఓం వేదాహమేదం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తు వారే సర్వాణి రూపాణి విచిత్రధీరః నామాని కృత్వా అభివనిధాస్తే మంటపస్థితిదేవిదేవతాపి నమః రమా సహిత వీర వెంకట సత్యనారాయణ స్వామి నమః. ప్రథమోధ్యాయానంతరే ఆనందకర్పూర నీరాజనం సమర్పయామి. నీరాజనానంతర శుద్ధ ఆయుధం నిదర్ప్యా రక్షాంధారయామి. రమారమణ గోవింద. అలా నారద మహాముని స్వామివారిని అడుగుతున్నారు, స్వామి పూర్వం ఎవరైనా సరే ఈ వ్రతాన్ని ఆచరించారా, వాళ్ళకి ఎటువంటి ఫలితాలు కలిగాయి? ఎందుకంటే మనము కేవలము మాటలతో చెప్తే మానవులు ఎన్నరు, వాళ్ళకి ఆధారాలు కావాలి. కాబట్టి ఎవరైనా ఆచరించుంటే ఆ విధానం అంతా కూడా చెప్పండి, నేను వాళ్ళకి తెలియజేస్తానని చెప్పి అడిగారు. అప్పుడు స్వామివారు చెప్తున్నాడు, నాయన కాశీ నగరమున నారాయణ అనేటువంటి ఒక పేద బ్రాహ్మణుడు ఉండేటువంటి వాడు పుట్టుకతోనే చాలా పేదరికాన్ని అనుభవిస్తున్నాడు. ఆయన ఎలా అంటే గత జన్మలో చేసినటువంటి పాపాలు ఉన్నాయి, అలా కలుగుతూ ఆ తర్వాత ఈ సందర్భంలో ఇంకా వాళ్ళకి తినేదానికి గుండె లేక కుమార్తె అయినటువంటి కళావతి భిక్షాటన చేసుకొని ఆ వచ్చిన పదార్థాలతో మన తల్లిని పోషిస్తుంది. ఎందుకంటే ఆమె రోగగ్రస్తులు మందన పడిపోయింది కదా. కాబట్టి ఇలా అన్ని సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత స్వామివారు ఏం చేశారంటే, సరే ఇప్పుడైనా మనసు మారిందేమో చూద్దాము, ఇలా ఉపశమనం కల్పిద్దామని చెప్పి ఒకనొక రోజున ఆ కళావతి భిక్షాటనకి వెళ్ళగా భిక్షాటనలో ఏ పదార్థాలు దొరకకుండా చేస్తారు. అమ్మా ఇంకా మాట్లాడొద్దు, ఇక్కడ కూర్చుంటే లేదా బయట కూర్చొని మాట్లాడుకోండి. ఇక్కడ కూర్చున్న వాళ్ళు దయచేసి ఎవరు మాట్లాడొద్దు. ఎప్పుడైతే ఆ కళావతి భిక్షాటనకి వెళ్ళిందో ఆ భిక్షాటనలో ఏ పదార్థాలు దొరకలేదు. ఆమె సాయంకాలం వరకు తిరిగి నామాని కృత్వా అభివనిధాస్తే రమా సహిత వీర వెంకట సత్యనారాయణ స్వామి నమః. తృతీయోధ్యాయానంతరే ఆనంద కర్పూర నీరాజనం సమర్పయామి. నమస్తే అమ్మా, చెప్పండి. నీళ్ళు తీసుకునేసి అన్నిటి మీద చల్లండి. నైవేద్యం సత్యం దృశ్యాన్ని పశ్చించామి దేవ అమృతమస్తు అమృతపశ్చిమసి అవసరార్థం ఖండన నారికేళ గోధుమ శుష్క ముద్గ గుడాన నివేదం గుడపాని నివేదనం సమర్పయామి. నా బ్యాగ్ కూడా కింద ఉంది. సంతావితం దేహమా పాతలమస్తకః తస్యాం శిఖాయ మధ్య పరమా ఆత్మ వ్యవస్థితః నీలద్రవిద్రులేకేవ భాస్కరం నీవార్షోక విద్యుతాపా సత్యనోపమః సా బ్రహ్మ సా శివ సాహరి స్తోత్రం పరమేశ్వరాట్ రాజాదిరాజాయ ప్రసన్నితాయనే నమ వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామాయ మహ్యం కామేశ్వర వై శ్రవణో దదాతు కుబేరాయ శ్రవణాయ మహారాజాయ నమః. ఓం తద్బ్రహ్మ ఓం తద్వాయు ఓం తదాత్మా ఓం తత్సత్యం ఓం తత్సర్వం ఓం తత్ప్రణమః. అంతశ్చరతి భూతేషు గుహాయాం విశ్వమూర్తిషు త్వం యజ్ఞత్ ప్రషట్కారం ఇంద్రస్త్వం రుద్రస్త్వం విష్ణుస్త్వం బ్రహ్మత్వం ప్రజాపతిః త్వం తద ఆపో జ్యోతిషు అమృతం బ్రహ్మ భోర్భోస్వరం నారాయణాభ్య వాసుదేవాయ ధీమహి తన్నా విష్ణు ప్రచోదయాత్ మహాదేవ్య విద్మహే విష్ణుపత్యై ధీమహి తన్నో రమా ప్రచోదయాత్. ఈశాన సర్వవిద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివో మే అస్తు సదా శివోం. రమా సహిత వీర వెంకట సత్యనారాయణ స్వామి నమః. వేదోక్త దివ్య మంత్ర పుష్పం సమర్పయామి. అందరూ కూడా కుడివైపుగా ప్రదక్షిణాలు చేయండి. మనసులో కోరిక చెప్పుకునేసి లేండి. కింద బావా వేయాలమ్మా. ముని దర్శనం అత్యంతలేదు. ఇదో బేబీ ఆర్తికి డబ్బులు వేసుకుంటే దండం పెట్టుకోవాలి. ప్రసాదం మేము వీడియో వరకే, మేమంతా పనులు చెయ్యం.
ప్రసాదం పూస్తే కదా ఫలితం ఉండేది పట్నైనా స్వామి తిన్ను. చేయగడుకోమ్మా చేయగడు పిల్లలకి పెట్టారు స్వామి. మధు పంచుతావా? సో పూజ అంతా కూడా అయిపోయిందనమాట. పూజ అంతా అయిపోయిన తర్వాత స్వామివారికి చేసిన ప్రసాదాలని ఇంకా పూజారి గారు పంచుతున్నారనమాట వచ్చిన వాళ్ళందరికీ. సో ప్రసాదం అంతా పంచేసేసిన తర్వాత ఇంకా వచ్చిన వాళ్ళు అంటే గిఫ్ట్లు ఇచ్చేవాళ్ళు లేకపోతే చదివింపులు ఇచ్చేవాళ్ళు అలా ఉంటారు కదా, అంటే గృహప్రవేశానికి వచ్చిన వాళ్ళందరూ. సో అలాగా స్టార్ట్ అయిపోయిందనమాట. సో పూజ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగా జరిగింది. చాలా ప్రశాంతంగా అందరూ వచ్చారు, రిలేటివ్స్ అందరూ వచ్చారు. చాలా నీట్గా చాలా బాగా జరిగిందనమాట. మీరు ఫోటోల వరకే అన్నారు కదా, అంటే ప్రసాదం పెట్టరా స్వామి. మీరు ఏమన్నారు? ఇంకే నాకు సంబంధం లేదు, ఫోటోల వరకే అన్నారు. సరే తీసుకొని అని చెప్పి నేను గమ్ముగా అయిపోయా. పోయి చేయగడుకోరా పండి, చేయగడుకొని వస్తే సాంగ్ పునః పూజ ఉంది, అయిన తర్వాత తాంబూలాలు. జాతకు పెట్టు. స్వామి పెట్టాడంట. లక్ష్మీ సైడ్కి వెళ్ళు. పెట్టుకోండి, దాటకూడదు. మనోడన్నమాట. హలో చెప్పిందా రండి. అశ్వానారోహయామి. సమస్త రాజ్యోపచార భక్తోపచార మంత్రోపచార వేదోపచార పూజాన్ సమర్పయామి. కుడి చేతులు అక్షంతలు వేసుకోండి ఇద్దరు కూడా. చేపట్టండి. చెప్పండి. మంత్రహీనం, క్రియాహీనం, భక్తిహీనం, శ్రద్ధాహీనం జనార్దన యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే అనయ జ్ఞాన ఆవాహనాది షోడశనామ పూజయాన్ శ్రీ రమా సహిత వీర వెంకట సత్యనారాయణ స్వామినః పాదారవింద అర్పితమస్తు. సుప్రీత సుప్రసన్నో వరదో భవంతు. నీళ్ళు ఉంటే కింద వదిలేసి అక్షంతల వరకు స్వామి చేసేసేయండి. రమా సహిత వీర వెంకట సత్యనారాయణ స్వామి నమః. మనస్సంకల్పతా సిద్ధిరస్తు. రమా సహిత వీర వెంకట సత్యనారాయణ స్వామి నమః. సంపూర్ణ కృపాకటాక్ష ప్రసిద్ధి సకల విద్యా
అయిపోయింది. సో ఇంకా తాంబూలాలు ఇవ్వటము అంతా అయిపోయిందనమాట. ఇంకా భోజనాలు అయితే స్టార్ట్ అయిపోయాయి అనమాట. సో ఇంకా వచ్చిన వాళ్ళందరూ భోజనాలు చేసేసుకొని ఇంకా బయలుదేరిపోయారు. అండ్ రిటర్న్ గిఫ్ట్స్ కూడా ఇచ్చేసేసామన్నమాట. దెన్ ఫ్రెండ్స్, మీకు ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా లైక్, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. అలాగే ఎవరైనా మన ఛానల్ని కొత్తగా కానీ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోబాకండి. అలాగే పక్కనున్న బెల్ సింబల్ కానీ క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో పోస్ట్ చేసినా కానీ మీ దాకా నోటిఫికేషన్ అయితే వచ్చేసేస్తుంది అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. No.